భారతదేశంలో ఉన్నటువంటి ఈ వాళ్లకు వ్యసనాలు లేవు. ఇప్పుడేదో సినిమాలలో మనకు అప్పుడు మందు తాగేవాళ్ళు అట్లా చేసేవాళ్ళు, వ్యసనాలు లేవు. భారతదేశంలో మొదటి వైశ్య గృహాన్ని తీసుకొచ్చి పెట్టింది బ్రిటిషర్లు. అఫీషియల్గా ముందు చాలా సంపన్నమైన దేశమే, అయితే సంపన్న దేశం. అఫీషియల్గా తీసుకొచ్చి కోల్కతాలో పెట్టారు. భారతదేశంలో ఫస్ట్ గోవధశాలను తీసుకొచ్చి పెట్టింది బ్రిటిషర్లు కోల్కతాలో. ఎందుకంటే ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కోల్కతా ఉండే, బ్రిటిష్ క్యాపిటల్. భారతదేశంలో ఫస్ట్ మద్యం దుకాణం పెట్టింది బ్రిటిషర్లు కోల్కతాలో. అంతకన్నా ముందు వ్యసనాలు లేవు. వాళ్ళు సంపాదించిన సంపాదనలో మెయిన్ వాళ్ళకు సరిపోయేంత సంపదన మాత్రమే పెట్టుకొని ఆ మిగతా సంపదన అన్నిటిని కూడా ధర్మకార్యాలకు, గుళ్ళకు, గురుకులాలకు, దాన ధర్మాలకు ఇస్తుంటారు. కాబట్టి ఈ అన్నిటికీ మూల కారణము భారతదేశం యొక్క అస్తిత్వానికి, సంపదకు, సాంప్రదాయాలకు, కల్చర్కి, హెరిటేజ్కి, ఈ హయ్యెస్ట్ లివింగ్ స్టాండర్డ్కి మొత్తం కారణం ఏంటంటే భారతదేశం యొక్క ఎడ్యుకేషన్ సిస్టము. భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుండదంటే 5 సంవత్సరాల 5 నెలల 5 రోజులు నిండిన వ్యక్తిని గురుకులంలో జాయిన్ చేస్తే 12 సంవత్సరాలు గురుకులంలో చదువుకొని బయటకు వచ్చిన తర్వాత ఏదైనా పని చేసుకొని బతకగలుగుతారు. అంత క్వాలిఫై చేసి పంపించేవారు. ఇది భారతదేశం యొక్క చెడు. ఇప్పుడు భారతదేశాన్ని మనము ఎన్స్లేవ్ చేయాలంటే ఫస్ట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఖతం చేసేసేయాలి. గురుకుల వ్యవస్థ సిస్టమ్ని ఖతం చేయాలి. ఏం చేయాలి? కూలుకోవద్దు, గురుకులాల్లో ఎవరు జాయిన్ చేయొద్దు అని అంటే ఎవరు జాయిన్ చేయకుండా ఉండరు. ఎందుకంటే వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి, శ్రీకృష్ణుడు కూడా సాందీపాని అనే గురువు దగ్గర గురుకులంలోనే చదువుకున్నాడు. శ్రీకృష్ణుడి కాలంలో కూడా ఆ బ్రిటిషర్ ఆఫీసర్ ఇండియాకి వచ్చినప్పుడు కూడా అప్పటి భారతదేశంలో కూడా అప్పుడు గురుకుల వ్యవస్థ నడిచిన అంత స్ట్రాంగ్గా భారతదేశ యొక్క సొసైటీలోకి గురుకులం ఎంటర్ అయిపోయింది. దాన్ని విడదీయలేవు. ఏం చేయాలంటే ఎట్ వన్ స్ట్రోక్ బ్రిటిష్ పార్లమెంట్లో ఇండియన్ ఎడ్యుకేషన్ యాక్ట్ అని ఒక యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసి వన్ స్ట్రోక్లో గురుకులాలను బ్యాన్ చేసేసి కొల్లగొట్టేసేసారు. అయితే బ్రిటిషర్ ఏం చేసిండంటే మొఘలాయులు భారతదేశాన్ని ఎన్స్లేవ్ చేయడానికి కత్తిని నమ్ముకుంటే బ్రిటిషర్లు చట్టాన్ని నమ్ముకోరు. అట్లా ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చి గురుకులాలను బ్యాన్ చేయడము, ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చి ఫారెస్ట్లో ఉన్నటువంటి ఖనిజాలతోటి అప్పటి భారతీయులు తయారు చేసినటువంటి ఫైనెస్ట్ ఐరన్ స్టీల్ని ప్రొడ్యూస్ చేయకుండా కంట్రోల్ చేయడం, ఈ వరకు అన్ని బ్యాన్లు చేసేసి వ్యవస్థలలో ఇక్కడ ఉన్నటువంటి సొసైటీలో వృత్తులు లేకుండా చేశారు ఫస్ట్. తర్వాత అన్ని స్పిన్నింగ్ మిల్స్ని అప్పుడు అన్ని చేతితో నేసేవారు కదా పట్టు, దాన్ని బ్యాన్ చేసేసారు. అది బ్యాన్ చేసి ఇంగ్లాండ్లో ప్రొడ్యూస్ చేసినటువంటి వస్తువులను బట్టలను తీసుకొచ్చి ఇక్కడ అమ్మేవారు. అందుకరికి విదేశీ వస్తు బహిష్కరణ అనే సిస్టమ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇండియాలో బట్టలు లేక కాదు, ఇండియాలో ఫైనెస్ట్ క్వాలిటీ బట్టలు కట్టుకుంటాక చేసేవారు. ఒక చట్టం తీసుకొచ్చేసి దీనికి బ్యాన్ చేసేసారు. బ్యాన్ చేసేసి చేతులు నరికేసారు, నేత కార్మికుల చేతులు నరికేసారు. దాదాపుగా ట్రేడర్స్ అంతా కొన్ని లక్షల మంది నేత కార్మికుల చేతులు నరికేసి, ఎందుకంటే వాడు కుట్టద్దు, వానికి అలవాటు, అదొకటే పని వస్తుంది. చట్టం తీసుకొచ్చినా వాడు పని చేస్తుండే కాబట్టి చట్టం ఎవడైతే నేస్తాడో వాడిని చేయి నరకేస్తామని చెప్పేసి చట్టం తీసుకొచ్చి నలకరిసేసాడు. ఈ రకంగా తీసుకొస్తుంటే భారతదేశంలో రివోల్ట్ స్టార్ట్ అయ్యింది. తాంత్యా తోపే, రాణి లక్ష్మీబాయి వీళ్ళందరూ కలిసి కూడా రివోల్ట్ చేయాలి, ఈ బ్రిటిష్ యొక్క ఈ వీళ్ళను రివోల్ట్ చేసేసి వీళ్ళను తరిమి కొట్టాలి అనే ఆలోచనతోటి మీరట్ క్యాంటు, ఝాన్సీ క్యాంటు వీటిలలో ఒకటేసారి ఆర్మీ క్యాంట్ల మీద దాడి చేసి చంపేయాలి అని ప్లాన్ చేసుకొని 1857లో రివోల్ట్ చేసేసి ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ వీర సావర్కర్ దాన్ని అప్పటి ఉన్నటువంటి బ్రిటిష్లు, ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ యొక్క మానసిక పుత్రులు ఎవరైతే అప్పుడు ఉండనో ఇండియాలో వాళ్ళందరూ దాన్ని సిపాయి మ్యూటినీ అన్నారు. అది మ్యూటినీ కాదు, ప్రథమ స్వతంత్ర సమరము 1857లో జరిగింది. ప్రథమ స్వతంత్ర సమరం అని వీర సావర్కర్ దాన్ని వర్ణించి దాని మీద ఒక పుస్తకం రాశాడు. అప్పటి నుంచి దాన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు 1857. 1857లో ఆ మీరట్, ఝాన్సీ ఎక్కడెక్కడైతే ఆర్మీ క్యాంట్స్ ఏర్పాటు చేశారో కంటోన్మెంట్స్ బ్రిటిష్ వాళ్ళు, దాని మీద భారతీయులు చేసిన దాడి మీద వాళ్ళకి మొత్తం షాక్ అయిపోయింది. బ్రిటిష్ క్రౌను, బ్రిటిష్ పార్లమెంట్, బ్రిటిష్ ఆఫీసర్లు ఏంది ఇది ఒకటేసారి ఇట్లా రివోల్ట్ చేసేస్తే అది ఒక ప్రాంతంలో జరిగింది, భారతదేశం మొత్తం జరిగితే ఎట్లా, దీన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలని మళ్ళీ టీబీ మేకాలని పంపించారు. వాడు ద మోస్ట్ ఫైనెస్ట్ ఆఫీసర్ ఉండే బ్రిటిష్ ఆఫీసర్, వాడికి ఎక్కడ ఏం చేయాలనో ఎక్కడ ఏం చేయొద్దు అని తెలుసు అని పంపించారు. వాడు మొత్తం సర్వే చేసి
ఏం చెప్పిండంటే భారతీయులకు ఇప్పటి వరకు లోకల్ చట్టాలు ఉండేవి, యూనిఫైడ్ మొత్తం భారతదేశానికి చట్టం లేదు. కాబట్టి ఏం చేయాలంటే మనమే కోడిఫైడ్ పీనల్ సెక్షన్స్ని కోడిఫై చేసి దాన్ని చట్టంగా రూపొందించి దీని మీద పెట్టేసేయాలి. ఇది చేస్తే ఈ శిక్ష, నువ్వు క్రౌన్కి బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేస్తే ఈ శిక్ష, ఉరి శిక్ష, కాలాపని శిక్ష, ఈ రకమైన శిక్షలన్నీ కోడిఫై చేసుకుంటూ పీనల్ సెక్షన్స్ని బ్రిటిష్ పార్లమెంట్లో ఎనాక్ట్మెంట్ చేసినటువంటి ఇండియన్ పీనల్ కోడ్ని 1860లో తీసుకొచ్చారు. ఎందుకు? 1857 లాంటి రివోల్ట్ మళ్ళీ జరిగితే, ఎక్కడన్నా స్వతంత్రం కోసం స్వతంత్ర సమరయోధులు పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని ఆదిలోనే నలిచేయాలి, వాళ్లకు పెద్ద పెద్ద కఠినమైన శిక్షలు విధించాలి. 25 సంవత్సరాల లైఫ్ ఇంప్రిజన్మెంట్, వీర సావర్కర్కి వేసినట్టు 2 లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసారు ఆ కాలాపనిలో. అటువంటి శిక్షలు విధించి డిమోరలైజ్ చేసి ఈ స్వతంత్ర పోరాటాన్ని తొక్కి పడేసేసేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసి తీసుకొచ్చిన చట్టం 1860లో తెచ్చిన ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ అంటాం. భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులను చట్టం ద్వారా వాళ్ళని స్లేవ్స్ చేయడానికి, బానిసలుగా ఉంచుకోవడానికి తీసుకొచ్చిన చట్టం అది. సో ఐపీసీ దురదృష్టం ఏంటంటే 1860లో తీసుకొచ్చారు. 1857లో జరిగిన ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్కి రిజల్ట్ 1860 ఇండియన్ పీనల్ కోడ్. మన దురదృష్టం ఏంటంటే ప్రపంచ చరిత్రలో మనం ఎక్కడన్నా చూసుకున్నా అంటే బ్రిటిషర్లు ఎక్కడెక్కడైతే ఎన్స్లేవ్ చేసారో, ఎక్కడెక్కడైతే ఏ దేశాలను ఫస్ట్ ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ పేర్లు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు మార్చేసారు. నీ ఐడెంటిటీ నువ్వు గుర్తు లేకుండా నీకు చేసేసారు. మీ పేరు మహేందర్, మిమ్మల్ని మహేందర్ అని పిలవరు, ఏదో పేరు పెట్టి పిలిచేస్తారు, బానిస పేరు పిలుస్తారు. అరే బానిస అంటాడు, నీకు తెలియకుండా నువ్వు బానిస అని చెప్పేసి నీ డిమోరలైజ్ అయిపోయి నువ్వు వాడు చెప్పినట్టు వినాలి. కుక్కని తీసుకొచ్చి కుక్క పేరు పెట్టేస్తారు, చూసినావా? అట్లా పేరు పెడుతూ బ్రిటిష్ వాడు ఏం చేసిండంటే ఎక్కడ పోతే అక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేసిండు, వాళ్ళ లీగల్ సిస్టమ్ని చేంజ్ చేసిండు, వాళ్ళ యొక్క మొత్తం సిస్టమ్ని చేంజ్ చేసేసి వాళ్ళని ఎన్స్లేవ్ చేసి పెట్టారు. రివోల్ట్ వచ్చి వెలగొట్టిన తర్వాత ఎక్కడెక్కడైతే డికాలనైజ్ అయినాయో బ్రిటిషర్ల నుంచి, జపాన్ డికాలనైజ్ అయింది. జపాన్ చేసిన ఫస్ట్ పని ఏం తెలుసా అండి? బ్రిటిషర్లు వాళ్ళని ఎన్స్లేవ్ చేసిన టైంలో తెచ్చిన చట్టాలను, ఎడ్యుకేషన్ సిస్టమ్ను, భాషను మొత్తాన్ని ఓవర్త్రో చేసినాయి, చెత్తకుండా పడేసి జపాన్ ఏ రోజైతే స్వతంత్రం అయిందో ఆ రోజే వాళ్ళ ఎడ్యుకేషన్ పాలసీని వాళ్ళే తయారు చేసుకున్నారు, వాళ్ళ లీగల్ చట్టాలను వాళ్ళే తయారు చేసుకున్నారు, వాళ్ళ భాషను ఇంప్లిమెంట్ చేసుకున్నారు. ఈరోజు జపాన్ ఎక్కడుంది? ప్రపంచంలో నంబర్ 1 కంట్రీస్లలో పోటీ పడుతుంది. జర్మనీలో కూడా అంతే. జర్మనీని ఎన్స్లేవ్ చేసినప్పుడు జర్మనీ కూడా ఎప్పుడైతే ఎన్స్లేవ్ అయిపోయి డికాలనైజ్ అయిందో అప్పుడు వాళ్ళ భాష, వాళ్ళ చట్టము, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకుని వచ్చి ఇలా జర్మనీ కూడా నంబర్ 1 దేశం అయింది. భారతదేశం దురదృష్టం ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా కానీ బ్రిటిష్ వారి యొక్క మానస పుత్రులు ఉన్నారు ఇక్కడ ఉండి, లేదు ఇక్కడున్న చట్టాలను తీసేస్తే బ్రిటిష్ వాళ్ళు ఫీల్ అయిపోతారేమో. అప్పుడు చాలామంది డిమాండ్ చేశారు, అంబేద్కర్ గారు వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసింది ఏంటంటే బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత మన చట్టాలు మనం తీసుకొచ్చాలి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ తేవాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి, బయటికి తీసుకొచ్చారు. ఆ డిమాండ్ను తొక్కిపెట్టి బ్రిటిషర్ల యొక్క మానస పుత్రులు బ్రిటిషర్ని సంతోషపరుస్తూ వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతూ వాళ్ళు ఇచ్చినటువంటి తాయిలాలకు జొల్లు గార్చుకున్నటువంటి వాళ్ళు కొంతమంది, ఎవరు వాళ్ళు పేర్లు తీసుకోండి నేను, అంటే అది పొలిటికల్ అవుతుంది, ఎందుకంటే మనం సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నాం కదా, పొలిటికల్ అవుతుంది. వాళ్ళు ఏం చేశారంటే ఈ చట్టాలను మార్చకుండా ఎప్పుడెప్పుడు అవసరమైతే అప్పుడప్పుడు చిన్న చిన్న సవరణలు చేసుకుంటూ, అవసరం లేని తీసుకుంటూ, అవసరం అనేది పెట్టుకుంటూ అట్లనే కొనసాగుతూ వస్తుంది. ఇది డికాలనైజేషన్ ఆఫ్ ఇండియన్ లీగల్ సిస్టమ్ అంటాను నేను ఈ చట్టాలను తీసుకురావడాన్ని. కొలనైజేషన్, డికాలనైజేషన్, బ్రిటిష్ యొక్క మానసిక పరిస్థితి నుంచి బయటికి వచ్చి మనకంటూ ఒక లీగల్ సిస్టమ్ని, లీగల్ చట్టాలను తీసుకొచ్చినటువంటి ప్రక్రియ ఈ చట్టాలను తేవడం. బ్రిటిషర్ ఏదైతే ఇంతకుముందు వాని ప్లానింగ్ ఏదైతే చెప్పానో చట్టాలను తీసుకొచ్చడం, అట్లా అనేక చట్టాలు తీసుకొచ్చాం. 1857 తర్వాత ఏదైతే టీబీ మెకాలే ఇచ్చిన రిపోర్ట్లో ఏం చెప్పాడంటే ఇంత సంపద ఎక్కడిది, ఎందుకంటే అప్పుడు ఈ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జరిగినప్పుడు ఆయుధాలు కొనడానికి, ఆమ్నేషన్స్ చేయడానికి అనేక కోట్ల రూపాయలు, అప్పుడే ఎన్నో కోట్ల రూపాయలు వసూలైనాయి, డొనేషన్స్ వచ్చినాయి. ఎవరిచ్చారు? సామాన్య భారతీయుడు ఇచ్చాడు. వాడి దగ్గర డబ్బులు ఎక్కడివి? అంత డబ్బు ఉండేది అప్పుడు భారతీయుల దగ్గర. ఆ డబ్బులను మొత్తం మరి గుళ్ళల్లో అంతంత డబ్బులు ఎక్కడవండి? ఈ మొఘళ్ళు, ఈ గజనీలు,
ఈ ఈ వీళ్ళందరూ వచ్చి దోచుకునేది ఎందుకు, గుళ్ళని ఎందుకు దోచుకున్నారు? భారతీయులు ఏం చేసేవారంటే వాళ్ళ అవసరానికి సరిపోయే డబ్బులు పెట్టుకొని మిగతా ఈ గురుకులాలకు గుళ్ళకు ఇచ్చేవాళ్ళు. ఆ గుళ్ళ ఇచ్చినటువంటి ఆ డొనేషన్స్ కుప్పల కుప్పల బంగారాలు ఉండేటివి. అందుకొరకే గజనీలు మొఘళ్ళు టార్గెట్ చేసింది గుళ్ళను కొల్లగొట్టి పోయినప్పుడల్లా 14 పడవలలో గజనవి ఏం చేసిండు? మొహమ్మద్ గజనవి ఫస్ట్ టైం వచ్చినప్పుడు సోమనాథ్ టెంపుల్ని 14 సార్లు ఎందుకు దాడి చేసిండు? 17 సార్లు కొల్లగొట్టిండు. యాక్చువల్లీ 17 సార్లు అదే గుడిని ఎందుకు కొట్టిండంటే 17 సార్లు కొల్లగొట్టినప్పుడల్లా ఫస్ట్ టైం 5 పడవల నిండా బంగారం తీసుకపోతే సెకండ్ టైం 7, అట్లా లాస్ట్ 14 పడవల నిండా డబ్బులు తీసుకుపోయాడు, బంగారం తీసుకుపోయాడు. గజనవిని డబ్బులు తీసుకుపోతుండని చెప్పేసి ప్రపంచం మొత్తం విషయం తెలిస్తే బ్రిటిషర్లు వచ్చారు వీడికి. అంత డబ్బు ఉండేది. ఇంత డబ్బు ఎందుకు భారతీయుల దగ్గర ఎందుకు ఉంటుంది అని అంటే మనకి ట్యాక్సులు లేవు అని చెప్పి ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ తీసుకొచ్చి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని తీసుకొచ్చి 100కు 90 రూపాయలు ట్యాక్స్ వేసి డబ్బులు వసూలు చేశారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చింది. తర్వాత మనం సవరణ చేసుకొచ్చుకున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తీసుకొచ్చి ఇన్కమ్ ట్యాక్స్ ఆక్ట్రాయ్ బ్రిడ్జిలు కట్టి బ్రిడ్జి దాటితే డబ్బులు కట్టాలని చెప్పింది వాడే. అంటే టోల్ ట్యాక్స్ టోల్స్ తీసుకొచ్చింది బ్రిటిషరే. ఏదో రకంగా భారతీయుని దగ్గర డబ్బులు ఉండద్దు. డబ్బులు ఉంటే డొనేషన్ చేస్తాడు. డొనేషన్ చేస్తే ఆర్మడ్ రివోల్ట్ అవుతుంది. అందుకరికే అప్పుడు హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ వీళ్ళ మన చంద్రశేఖర్ ఆజాద్, రాంప్రసాద్ బిస్మిల్ స్టార్ట్ చేసినటువంటి అది ఉంది కదా హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతుండే. వాళ్ళకి డబ్బులు ఇచ్చే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడుతుండే. అందుకొరకే కాకోరీ డకేతీ చేసేది తెలుసు కదా, కాకోరీ ఇన్సిడెంట్. ఉత్తరప్రదేశ్లో కాకోరీ దగ్గర ట్రైన్ ఆపి బ్రిటిష్ వాళ్ళు వసూలు చేసి తీసుకుపోతున్నటువంటి ఆ డబ్బులను దొంగతనం చేసింది. భారతీయ స్వతంత్రం కోసం పోరాడే వారికి డబ్బులు ఉండద్దు అని అంటే భారతీయుల దగ్గర డబ్బులు ఉండద్దు అంటే ఏం చేయాలి? ట్యాక్సుల మీద ట్యాక్సులు వేయాలి. 100కు 90% ట్యాక్స్లు వేయాలి, వసూలు చేయాలి. రోడ్డు పోతే రోడ్డు మీద ట్యాక్స్ చేయాలి, బ్రిడ్జ్ దాటితే బ్రిడ్జ్ మీద ట్యాక్స్ చేయాలి, గూడ్స్ కొంటే గూడ్స్ మీద ట్యాక్స్ చేయాలి. అంటే ట్యాక్సులు వేసి లాస్ట్ ఉప్పు మీద కూడా ట్యాక్స్ వేసిండు వాడు. అందుకే ఉప్పు సత్యాగ్రహం వచ్చింది. గుజరాత్లోని ఒక ప్లేస్ నుంచి అంటే ఫస్ట్ రైల్వే లైన్ ఎక్కడి నుంచి చేరిపోయింది నాకు కరెక్ట్ ఆ ప్లేస్ గుర్తట్లేదు, ప్లేసెస్. ముంబైకి ట్రైన్ ట్రాక్ వేసారు. ఎందుకు వేసారు? ఆ ట్రైన్ ట్రాక్ ఉన్నటువంటి ఆ ఏరియా మొత్తం ఫర్టైల్ ల్యాండ్స్, కాటన్ పండేటువంటి ల్యాండ్స్. నంబర్ 1 కాటన్, ప్రపంచంలో నంబర్ 1 ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ కాటన్ పండేది ఆ ఒక లైన్లో. ఈ ఎడ్ల బండ్ల వీటిలో అప్పుడు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ లేవు కదా. ఎడ్ల బండ్లలో పట్టుకపోతే మస్తు టైం అయిపోతుంది, ఇదంతా కాదని చెప్పేసి అక్కడి నుంచి అక్కడికి ఫస్ట్ ట్రాక్ వేసి ట్రైన్ల నిండా ఈ కాటన్ నింపుకొని ముంబై పోర్ట్కి తీసుకుపోయి పడవలల్లా ముంబై పోర్ట్ నుంచి ఆ కాటన్ తీసుకొని బ్రిటన్ తీసుకుపోయి ఆ ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ కాటన్ని తీసుకొని ఇక్కడ బ్యాన్ చేసారు కదా, నేత కార్మికులు చేతులు నరికేసారు కదా చేయొద్దని. అక్కడ బట్టలు నేసి ఆ బట్టలను తీసుకొచ్చి ఇక్కడ అమ్మేవాళ్ళు. అమ్మేవాళ్ళు. అప్పుడు ఫ్యాషన్ ఉండే కదా, డబ్బులు ఉన్నవాడు ఫారెన్ బట్టలు వేసుకుంటారు. మన దగ్గర ఉన్నటువంటి ఫైనెస్ట్ కాలేజ్ పట్టులు ఎట్లుంటాయంటే ఇక్కడ నుంచి బట్టలు వేసుకుంటే మీ చర్మం కనిపించేది. అవి ఎక్కడెక్కడ అప్పటి రోమ్ రాజులు కూడా మన బట్టలు కట్టుకునేవారు. పట్టు ఒక అగ్గిపెట్టెలో సరిపోయేంత చీర నేరేసేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి భారతదేశాన్ని ఈ నైపుణ్యాన్ని ఖతం చేయాలంటే ఏం చేయాలంటే యాక్ట్ తీసుకొచ్చి ఖతం చేసేసారు. కాటన్తో నిండిపోయిన పడవలు ఉన్నాయి కదా, అవి రిటర్న్ వచ్చేటప్పుడు సముద్రంలో మునిగిపోతాయని ఏం చేశారంటే అక్కడి నుంచి ఉప్పు నింపుకొచ్చేవారు. మొత్తం ఇంగ్లాండ్ మొత్తం చుట్టూ సముద్రమేగా, ఉప్పు నింపుకొచ్చి ఇక్కడ పోసేవారు. ఆల్రెడీ మనకి ఇంత కోస్ట్ లైన్ ఉండి ఇంత ఉప్పు ఉంది, ఎవడన్నా ఉప్పు డబ్బులు పెట్టుకుంటాడు. అప్పుడు ఫ్రీ ఉంటుండే, ఉప్పు ఫ్రీ దొరుకుతుండే, డబ్బులు పెట్టుకున్నాడు. కానీ ఒకటి ఉప్పు ప్రొడక్షన్ కూడా బ్యాన్ చేసిండు వాడు, చట్టం తీసుకొచ్చి ఆ ఉప్పును కొనమని చెప్పిండాడు. దాని మీద గాంధీజీ విరోధం చేసి సాల్ట్ సత్యాగ్రహం అని చెప్పి దాండీ నుంచి మార్చి చేసిండు. అది దాండీ మార్చ్, ఇది సాల్ట్ సత్యాగ్రహం. దాన్ని కూడా ఉప్పు ఎట్లా స్వతంత్ర సమరానికి ఉపయోగపడదు అంటే బ్రిటిష్ వాడు చేసిన చట్టం చేసి ఇవన్నీ చేసిన విషయం ఎవరు చెప్పలే, కానీ ఉప్పు సత్యాగ్రహం గురించి చెప్పారు. బ్రిటిష్ వాడి కన్నింగ్నెస్ ఎవరు చెప్పలే. ఇట్లా చట్టాలు చేసి తీసుకొచ్చిన చట్టాలలో ఈ ఐపీసీని గవర్న్ చేయనీకి సిఆర్పిసికి ఎవిడెన్స్లు ఏ ఎవిడెన్స్ పనిచేస్తుంది, ఏ ఎవిడెన్స్ పనిచేయదో చెప్పడానికి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ తీసుకొచ్చింది. ఇవి చట్టాలు. ఇవి బ్రిటిషర్లు మనని పాలించడానికి తీసుకొచ్చిన చట్టాలు. బ్రిటిష్ యొక్క మానసిక పుత్రులు దాన్ని తీయకుండా పెట్టిన చట్టాలను. కాబట్టి మనకంటూ మన కాలమాన పరిస్థితులు, మన సంస్కృతి సాంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలకు సరిపోదగ్గట్టు ఏముండాలి ఏముండద్దు అని ఆలోచించి
పార్లమెంటు ఎనాక్ట్మెంట్ చేసినటువంటి ఈ 3 చట్టాలు, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, ఈ 3 పేర్లు మార్చి అవసరం లేని సెక్షన్లు తీసేసి అవసరమైన సెక్షన్లు పెట్టి తీసుకొచ్చిన చట్టాలు ఈ కొత్త ఇండిజినియస్ మన స్వదేశీ చట్టాలు. కాబట్టి బానిసత్వానికి ఆ మానసికతకు చిహ్నాలైనటువంటి ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనే పేర్లు కూడా మార్చి భారతీయత ఉట్టిపడే విధంగా, మన స్వదేశీతనం ఉట్టిపడే విధంగా పెట్టిన పేర్లు. కానీ చాలామందికి పలకడానికి ఇబ్బంది అవుతుంది. అవును, పలకడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అందరు కొత్త కొత్త పిల్లలు పుట్టినప్పుడు ఏం చేస్తారు, సంస్కృతంలో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పేర్లు పెడుతుంది. చిరంజీవి గారు మనవరాలు పేరు ఏం పెట్టిన, క్లింకారా, తెలుసా ఎవరికైనా క్లింకారా? లలితా సహస్రనామంలో ఒక లలితాదేవి యొక్క పేరు క్లింకారా అని ఒక దగ్గర వస్తుంది, తీసుకొచ్చి పెట్టారు. స్టార్టింగ్ పలకడానికి రాలేదు, అలవాటు అయింది, పలకలేదు. ఇది కూడా అంతే. చాలా మంది హిబ్రూ మాటల్లో తీసుకొస్తున్నారు, ఇంకొక భాష అరబిక్లో వెతికి తెలుగులో పెడుతున్నారు. కొత్త కొత్త పేర్లు చూస్తున్నప్పుడు మీకు పలకడం అలవాటు కాదు. ఒక వ్యక్తిని ఫస్ట్ టైం చూసినప్పుడు గుర్తుపట్టారు, 4 సార్లు చూస్తే గుర్తుపడతారు. అట్లనే ఈ పేరును ఫస్ట్ టైం పలికినప్పుడు అలవాటు కాలేదేమో, తర్వాత మీరు ఇందాక 1860s మన ఐపీసీ పినల్ కోడ్ యాక్ట్ అట్లా వచ్చింది చట్టం అన్నారు. అంబేద్కర్ గారి పాత్ర ఏంటి అసలు? చాలాసార్లు ఈ మధ్య కాలంలో కొంతమంది ప్యాషనేట్గా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయలేదు, ఆ కమిటీలో వన్ ఆఫ్ ద మెంబరు, అంబేద్కర్కి అంత పెద్ద పాత్ర లేదు అని అంటున్నారు. అది యాక్చువల్గా ఏందని అంటే, నేను ఆ డిబేట్లోకి వెళ్ళదలుచుకోవట్లేను, ఎందుకంటే అది అన్నెసెసరీ కాంట్రవర్సీని క్రియేట్ చేస్తుంది. అంబేద్కర్ వాజ్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్, మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇన్ ఇండియా ఇన్ ద టైం. అసలు యాక్చువల్గా పండిత్ నెహ్రూ ఎడ్యుకేషన్ సిస్టమ్ని నేను క్వశ్చన్ చేయట్లేదు, కానీ కాశ్మీరీ పండిత్ కాబట్టి ఆయన పండిత్ అన్నారేమో, కానీ అసలైన పండితుడు, విద్వాంసుడు ఎవరు అన్నారంటే అది అంబేద్కర్. ఎందుకంటే అటువంటి పరిస్థితులలో బ్రిటన్కి, ఇంగ్లాండ్కి వెళ్ళి చదువుకొని వచ్చి ఆ నాలెడ్జ్ను వేల మందికి, లక్షల మందికి పంచినటువంటి వ్యక్తి అంబేద్కర్. కాబట్టి అసలైన పండితు అంబేద్కరే. అసలు కేవలం అంబేద్కర్ని ఓడించడానికి, అంబేద్కర్ గొప్పతనం ఎక్కడ బయటకు వస్తుందో చెప్పడానికి హిస్టరీ ఈజ్ ఎవిడెంట్. ఆయనను ఓడగొట్టింది కూడా ఎవరో హిస్టరీకి తెలుసు, ఏ పార్టీయో తెలుసు, తర్వాత ఏ పార్టీ సపోర్ట్ చేసి ఆయనను అసలు పార్లమెంట్ తీసుకుపోయిందో తెలుసు. అంబేద్కర్ గారి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అంబేద్కర్ గారు ముఖ్య పాత్ర ఉండేది. ఎవరైతే డౌన్ ట్రాడెన్, ఎవరైతే హక్కులకు దూరంగా, ఎవరికైతే వాళ్ళ హక్కులేందో తెలియని వాళ్ళ సొసైటీకి, ఆ యొక్క కమ్యూనిటీస్కి ఆయన వాయిస్ అయి నిలబడ్డాడు. ఆ కాన్స్టిట్యూషన్ రూపొందించే క్రమంలో వాళ్ళ వాయిస్ని వినిపించి వాళ్ళ హక్కులను కాలరాయకుండా రాబోయే సమాజ కాలంలో కూడా ఎటువంటి వాళ్ళ హక్కులకు కానీ, ఇప్పుడు షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నాయి, ట్రైబ్స్ కానీ క్యాస్ట్స్ ఉన్నాయి, వాటిని షెడ్యూల్డ్గా చేయించింది కాబట్టి షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అని షెడ్యూల్స్లో పెట్టారు. కాన్స్టిట్యూషన్ షెడ్యూల్లో పెట్టారు, ఆ క్యాస్ట్ని మెన్షన్ చేశారు. కాబట్టి షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని వాళ్ళను ఐడెంటిఫై చేయడానికి చెప్పాల్సిన మాట ఏంటంటే హరిజనులు, గిరిజనులు, బహుజనులు. కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్లో ఆ క్యాస్ట్ని మెన్షన్ చేశారు కాబట్టి ఆ షెడ్యూల్ క్యాస్ట్ అయ్యారు, ఆ ట్రైబ్స్ని మెన్షన్ చేశారు, అవి ట్రైబ్స్ అని. ఎస్సీ ఎస్టీ అనేది కాన్స్టిట్యూషన్ షెడ్యూల్లో పెట్టిన క్యాస్ట్లు అంతే. యాక్చువల్గా వాళ్ళకు డిస్క్రైబ్ చేయడానికి చెప్పాల్సిన పదాలు బహుజన, హరిజన, గిరిజన. వీళ్ళ యొక్క హక్కులు రాబోయే కాల పరిస్థితులలో ఎప్పుడు ఎట్లొస్తుందో తెలియదు. కాబట్టి వీళ్ళని కాన్స్టిట్యూషన్లో వీళ్ళకి హక్కులు కల్పించాలి, వీళ్ళకు ప్రొటెక్షన్స్ కల్పించాలని చెప్పి వాయిస్ వినిపించి వీళ్ళందరి తరఫున దేవుడు ఆయన కాంట్రిబ్యూషన్ని క్వశ్చన్ చేయకూడదు ఫస్ట్ థింగ్. కానీ అసెంబ్లీలో అంబేద్కర్ ఒక్కరే రాశారనే విషయాన్ని కూడా నేను ఒప్పుకోను, ఎందుకంటే దాంట్లో అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. కానీ ఈ హరిజన, గిరిజన, బహుజనుల యొక్క వాయిస్ను, వాళ్ళ యొక్క హక్కులను, వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ గురించి పోరాడి వాటిని షెడ్యూల్డ్ క్యాస్ట్ని షెడ్యూల్స్లో పెట్టడం, ట్రైబ్స్ని షెడ్యూల్లో రాయించడానికి ఆయన ఒక్కని పాత్రనే ఉంది. ఆయనతో పాటు చాలా మంది కూడా సపోర్ట్ చేశారు. ఇది సబ్జెక్ట్ అంబేద్కర్. ఎప్పుడు భారతదేశ రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 రిపబ్లిక్ పట్టిందా సార్? 1860 నుంచి 1860లో జరిగింది. స్వతంత్రం కాదు కదా, 47లో మన 47లో వచ్చింది. 47 కన్నా ముందే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఏర్పాటు చేయడము, దాంట్లో మెంబర్స్ ఎవరు ఉండాలని ఆలోచన చేసి మెంబర్స్ని పెట్టుకోవడము, దానికి ఒక చైర్మన్ని పెట్టుకోవడము,
దాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ పెట్టడము, డ్రాఫ్టింగ్ కమిటీలో ఎవరెవరు ఉండాలి, డ్రాఫ్టింగ్ చేసిన తర్వాత దాన్ని సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండాలి, ఇవన్నీ ప్లానింగ్ చేసి వాళ్ళందరినీ పెట్టి వాళ్ళందరూ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చారు, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ కంట్రీ, డిఫరెంట్ రిలీజియన్స్ నుంచి వచ్చి వాళ్ళ ఒపీనియన్స్. ఎందుకంటే సెక్యులర్ మనం డైవర్స్ కంట్రీ కదా, కాబట్టి అక్కడక్కడ అందరి యొక్క వాయిసెస్ ఈకో కావాలి. కాన్స్టిట్యూషన్ జరిగితే ప్రతి ఒక్కరికి హక్కులు ఉండాలి, బాధ్యతలు ఉండాలి, ప్రొటెక్షన్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో అవన్నీ తీసుకొని వచ్చి క్రోడీకరించి దాన్ని రాసుకుని ఉన్నాం. ఇవాళటి వరకు కూడా రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేనటువంటి బ్రిటిష్ వాడు తీసుకొచ్చినటువంటి చట్టాలను మనం మొన్నటిదాకా జూలై 1 దాకా వాడుకున్నాము. దాన్ని మనం ఇంతవరకు బ్రిటిష్ వారికి ఇంతవరకు రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేదండి, మనకు రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది. ఇప్పుడు చాలామంది నేను ఒక డిబేట్లో మనం చేసినప్పుడు ఏముందండి కొత్త చట్టాలలో ఐపీసీలు ఉన్నాయిగా పెట్టినాయి అంటే, ఐపీసీలు ఉన్న చట్టాలు ఏంటివి? ప్రపంచంలో అంతటా జరుగుతున్న నేరాల గురించేగా ఐపీసీలో ఉన్నది. రేపులు జరుగుతలేవా ప్రపంచం మొత్తంలో? భారతదేశంలో జరుగుతలేవా? మర్డర్లు జరుగుతలేవా? మోసాలు జరుగుతలేవా? కిడ్నాపులు జరుగుతలేవా? అన్ని రకాల ఏ అఫెన్స్ ప్రపంచం మొత్తంలో ఉంటాయో ఐపీసీలో ఉన్నాయి, మన భారతదేశంలో కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనకి ఏది అవసరమో అది పెట్టుకున్నాం, అవసరం లేని తీసేసాం. ఇప్పుడు కొత్త చట్టాలు పాత చట్టాల్లో ఏంది మార్పు అని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో 358 చట్టాలు ఉన్నాయి, అదే ఐపీసీలో 511 ఉండే. మళ్ళా 21 కొత్త చట్టాలను యాడ్ చేశాం. ఇంప్రిజన్మెంట్ 41 శిక్షలకు 41 శిక్షలను ఎన్హాన్స్ చేశాం. అలాగే మనకు 82 తప్పులకు ఫైన్స్ ఎన్హాన్స్ చేశారు. అంటే చిన్న ఫైన్స్ను పెద్ద చేశారు, ఎందుకంటే 500 కట్టిపోయే కేసే కదా, పెద్ద ఇబ్బంది ఉండదు కదా అనుకునే చట్టాలలో ఎన్హాన్స్ చేశారు ఫైన్స్. సార్ ఈ మధ్య చాలా మంది అంటున్నది ఏంటంటే చైన్ స్నాచింగ్ అనేది జస్ట్ నార్మల్ ఒక 420లో పెట్టి తీసేస్తున్నారు. చిన్న దొంగతనం కిందనే 10 రూపాయలు దొంగతనం చేసినా, 1,00,000 రూపాయలు దొంగతనం చేసినా ఒకే చట్టం వర్తిస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు ఈ చట్టాల వల్ల దానికి ఏమన్నా పనిష్మెంట్స్ పెరగడం కానీ ఎట్లుంటుందంటే 379 అంటే నేను ఇప్పుడు ఐపీసీ చెప్తున్నా, కొత్త చట్టంలో ఆ సెక్షన్ మారిపోయింది, ఇంకా మనకు అలవాటు కాలేదు కాబట్టి 379 అనేది దొంగతనం, థెఫ్ట్. అది 50 రూపాయలు చేసినా థెఫ్టే, 1 కోటి రూపాయలు చేసినా థెఫ్టే. అంతేగాని 10 నుంచి 50 రూపాయలు చేస్తే థెఫ్ట్ అనద్దు, 50 నుంచి 100 చేస్తే ఈ భాష అన్నేం లేదు. దొంగతనమే. కానీ ఆ దొంగతనాల్లో ఈ అమౌంట్ నుంచి ఈ అమౌంట్ వరకు ఉన్నటువంటి వాల్యూ ఉన్నటువంటి వస్తువు దొంగతనం చేస్తే అది కాంపౌండబుల్ ఐపీసీ ప్రకారం. దానికన్నా ఎక్కువ ఉంటే కాంపౌండబుల్ కాదు. అట్లా విభజించిండ్రు. ఇప్పుడు దొంగతనాలు కానీ మీరు చీటింగ్ కానీ 1000 రూపాయలు చీటి మోసం చేసినా 420, 10 కోట్లు మోసం చేసినా 420. చీటింగే. గ్రావిటీ ఆఫ్ ద అఫెన్స్ని బట్టి అది ఉంటుంది. ఇప్పుడు మనకు సిఆర్పిసిలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చారు. అవసరం లేని చాలా చట్టాలు తీసేశారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో అవసరం లేని తీసేసి అవసరం ఉన్నాయి చాలా యాడ్ చేశారు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లో యాడ్ చేశారు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అని అంటే ఇప్పుడు ఏదో హైట్ స్పీచ్ ఇచ్చేసేసి రికార్డు మొత్తం ఇచ్చేసింది, యూట్యూబ్లలో ఫేస్బుక్లలో అంతా వచ్చేసింది. రేపు పొద్దున కేసు అయిపోయి కోర్టులో నడిచినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్బరుద్దీన్ ఓవైసీ కేసే. అక్బరుద్దీన్ ఓవైసీ నిర్మల్లో ఓపెన్గా పబ్లిక్ మీటింగ్లో 15 నిమిషాలు టైం ఇస్తే 100 కోట్ల మంది హిందువులను చంపేస్తామని చెప్పాడు. తర్వాత నేను చంపలే, నేను అనలే అన్నాడు. కేసు ట్రయల్లో తప్పు అన్నాడు. ఎవిడెన్స్ మొత్తం కోర్టులో పెట్టారు. అప్పుడున్న ఎవిడెన్స్ ప్రకారం అది సరైన సాక్ష్యాలు లేవని చెప్పేసి కోర్టు కొట్టేసింది. వీడియో ఉన్నా కానీ సాక్ష్యాలు కరెక్ట్ లేవని కోర్టు కొట్టేసింది. ఇప్పుడు మాట్లాడమనండి. బట్ ఈ ప్రపంచంలో అందరికీ తెలుసు ఆయన అన్నమాట, కానీ కేసు ఓడిపోవడం లేకపోవడము, ఆ సాక్ష్యాలు లేకుండా బయటికి తప్పించుకునే ఏదో ఛాన్స్ ఉండను ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సిఆర్పిసిలో ఇప్పుడు లేదు. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఒకసారి స్పీచ్ ఇవ్వమని ఒకటి ఈ టైంలో ఖచ్చితంగా ఇప్పుడున్న కొత్త ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము ఆయన వాటర్ ప్రూఫ్ కేసు అవుతుంది, 100% కన్విక్షన్ పడేసి. దాని ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది నేనే. అప్పుడు దాని ఫస్ట్ 2012లో అక్బరుద్దీన్ ఓవైసీ 22 డిసెంబర్ 2012 రోజు నిర్మల్లో ఇచ్చిన స్పీచ్ అది. 28th వరకు నేను వెయిట్ చేశాను, అసలు ఎవరైనా కంప్లైంట్ ఇస్తున్నా, ఎవరైనా ఇస్తున్నా, ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. 28th రోజు నేను ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని అది మొత్తం ట్రాన్స్క్రిప్ట్ ఉర్దూలో ఉంటే దాన్ని ఇంగ్లీష్లోకి తీసుకొని దాన్ని అర్థం చేసుకొని కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి 28th డిసెంబర్ 2012 రోజు నేను పోయి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసిన కోర్టులో. ఆ ప్రైవేట్ కంప్లైంట్ ఎస్ఆర్ నెంబర్ అనేది ఆ రోజు ఫ్రైడే.
మళ్ళీ మండే రోజు పోస్ట్ చేశారు, 31 డిసెంబర్ రోజు పోస్ట్ చేశారు. పోస్ట్ కాగానే నాకు తెలిసిన కొంతమంది న్యూస్ రిపోర్టర్లకు ఇట్లా నేను అక్బరుద్దీన్ ఓవైసీ హేట్ స్పీచ్ మీద నేను కంప్లైంట్ ఫైల్ చేశాను అని చెప్పగానే అది అప్పుడు వైరల్ అయిపోయి సాయంత్రం వరకు అప్పుడు టైమ్స్లో ఉండే, రిపబ్లిక్ ఛానల్ లేకుండే, అర్నబ్ గోస్వామి వీళ్ళందరూ అది పిక్ చేసుకోరు న్యూస్, పిక్ చేసుకొని స్క్రోలింగ్ చేయగానే అది లైమ్లైట్లోకి వచ్చింది. తర్వాత డిస్కషన్స్ జరిగి మొత్తం మీడియాలో సోషల్ మీడియాలో చివరి వరకు ఈ కేసుని, అంటే నాది ప్రైవేట్ కంప్లైంట్ యాక్చువల్లీ. జరిగిన తర్వాత 4th జనవరి 2013 రోజు 22nd రోజు ఇచ్చిన స్పీచ్కి నేను 28th రోజు కంప్లైంట్ ఇస్తే, ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తే 4th జనవరి రోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్ని రోజులు తాత్సారం చేశారు. అంటే అప్పటికి ఇంటెలిజెన్స్ ఎస్బీఐలు ఇన్ని ఉండాలి, అప్పుడున్న గవర్నమెంట్కు అది హేట్ స్పీచ్ లాగా అనిపించలేదేమో, ప్రజల డిమాండ్ తోటి చేసేదేమో. కానీ దాని తర్వాత నా ప్రైవేట్ కంప్లైంట్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. అది ఈ కేసు వెంబడి ట్రయల్ చేయాలని చెప్పారు. తర్వాత మెయిన్ కేసు ఏదైతే స్టేట్ పెట్టిన కేసు ఏదైతే ఉందో ఆ కేసే వీగిపోయింది, సాక్ష్యాలు లేదని వీగిపోతే ఇప్పుడు నేను అక్బరుద్దీన్ ఓవైసీని కొట్టేసిన కేసు మీద నేను హైకోర్టులో అప్పీల్ ఫైల్ చేశాను. అప్పీల్ ఫైల్ చేసి 1.5 year అయింది, నోటీస్ కూడా వెళ్ళింది. కానీ ఆయన రిఫ్యూజ్ చేశాడు. 15 నిమిషాల సమయం ఇస్తే 100 కోట్ల హిందువులను నరుకుతా అని చెప్పి మాట్లాడినటువంటి ధైర్యవంతుడు అప్పీల్ ఫైల్ చేసి నోటీస్ పంపిస్తే దాన్ని అనలేదు అని రిసీవ్ చేసుకోలేదు, నోటీస్ కూడా. అంత ధైర్యవంతుడు అనమాట.